అయితే గాయస్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ హిస్టరీ వచ్చేసి కళ్యాణం తర్వాత సతీ సమేతంగా పద్మావతి అమ్మవారితోటి తిరుమలకు బయలుదేరిన వెంకటేశ్వర స్వామికి అగస్త్య మహాముని వారు ఎదురయ్యి మీరు ఇప్పుడు పసుపు బట్టలతోటి కొండ ఎక్కరాదు అని చెప్పేసి వెంకటేశ్వర స్వామికి గుర్తు చేస్తాడు. ఇది వచ్చేసి మీకు 6 మాసాల వరకు ఉంటుంది. 6 మాసాల తర్వాత మీరు కొండ ఎక్కొచ్చు, అప్పటి వరకు ఇక్కడనే ఉండండి అని వెంకటేశ్వర స్వామికి చెప్తాడు. దానికి వెంకటేశ్వర స్వామి ఒప్పుకొని 6 నెలల పాటు శ్రీనివాస మంగాపురంలో నివాసం ఉంటారు. 6 నెలల తర్వాత స్వామివారు తిరుమలకి వెళ్తారు. ఆ తర్వాత శ్రీనివాస మంగాపురంలో ఉన్న రాజ కుటుంబీకులు ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించారు. ఇలా కొంతకాలం బాగానే ఉంటుంది. కానీ కొన్నేళ్ల తర్వాత ఇక్కడ విపరీతమైన వానలు పడి ఇక్కడ ఉన్న నదులు మొత్తం నిండిపోయి వరదలు రావడం స్టార్ట్ అవుతుంది. సో ఆ వరదలు రావడం వల్ల ఈ టెంపుల్ కూడా వరదలలో మునిగిపోతుంది. అక్కడ ఉన్న ఊరు ప్రజలకి బతకడమే చాలా కష్టం అయిపోవడం వల్ల ఈ టెంపుల్ ని తర్వాత కూడా ఎవరు పట్టించుకోరు. ఇలా 100 ఏళ్లు గడిచిపోతాయి. ఆ తర్వాత అన్నమాచార్యుల వారి మనుమడైన తాళపాక చిన్న తిరుమలాచార్యుల వారు ఈ గుడిని మళ్ళీ ప్రారంభించాలి అని 1540లో మళ్ళీ ఈ గుడిని కొత్త విగ్రహాలు పెట్టి ప్రారంభిస్తారు. అయితే మళ్ళీ 200 సంవత్సరాల తర్వాత మహమ్మదీయులు ఈ గుడి పైన దాడి చేశారు. అయితే అప్పుడు ఉన్న హైదర్ అలీ ఈ గుడిని ధ్వంసం చేసి స్వామివారి మీద ఉన్న బంగారు ఆభరణాలు తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ దాడి తర్వాత మందిరం మళ్ళీ మూతపడిపోతుంది. ఇక్కడ ఉన్న పండితులు కూడా ఎవ్వరు గుడి తెరవడానికి గానీ ఇక్కడ పూజలు చేయడానికి గానీ ముందుకు రాడు. ఆ తర్వాత హైదర్ అలీ మాత్రం అనారోగ్యంతో చనిపోతాడు. ఇక్కడ మందిరం మూతపడిపోయి చెట్లు, పుట్టలు, పావురాలు, గబ్బిలాలతోటి నిండిపోతుంది.